హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న వాయిస్ ఫొటోస్ మీద ఒక మంచి వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, వీడియో ఎలా ఉందో మీకే తెలుస్తుంది. డెమో వీడియో చూడండి. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని అయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్విఎస్ గురుజీ 200 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది లిరిక్స్. మీకు ఇలా స్టార్టింగ్ అయితే సాంగ్ లిరిక్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి 4.9 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ 3 ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫొటోస్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి, సెకండ్ ఫోటో. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5.18 సెకండ్ దగ్గర నుంచి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఇలా 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మధ్యలో లిరిక్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అండ్ సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మీకు లిరిక్స్ అయితే ఉంటుంది. ఈ లిరిక్స్ దగ్గర వదిలేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ 15.13 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 16.14 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని మళ్ళీ లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 20.15 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో కొంచెం నేను ఫోటోని అయితే జూమ్ చేసుకుంటున్నా. ఇలా ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. 5.18 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ కింద మీకు 2 ఫొటోస్ అయితే ఉంటాయి. 2 ఫొటోస్ ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో దగ్గర వచ్చేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటో దగ్గర వచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ సెకండ్ ఫోటో దగ్గర వచ్చేయండి. సెకండ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.